చాలా కామ్ గా చాలా పీస్ఫుల్ గా ఇక్కడ ప్రజలకు కూడా చూద్దాం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటది ఏంది అని అనేది. బార్డర్ అయితే క్రాస్ చేయగలరు, అదైతే గుర్తుపెట్టుకోండి. వ్యూ ఇలా ఉందన్నమాట చూడడానికి. అందుకే ఈ కైలాష్ మానసరోవర్ యాత్ర మనము 11 రోజుల్లోనే కంప్లీట్ చేయగలుగుతున్నాము. దేవుళ్ళయ్య ఏరియాలో తోలుతున్న వాళ్ళు అయితే మటుకు వెరీ అడ్వెంచరస్ ఎక్స్పీరియన్స్. పట్టుకుంటే మటుకు ప్రాబ్లం అయింది, క్లియర్ చేసుకొని రండి, లేదంటే చాలా ప్రాబ్లం అయింది ఇక్కడ. కైలాష్ మానసరోవర్ యాత్రలో ఏ రోజు ఎట్లా జరుగుద్దో ఎవరని చెప్పలేకున్నాము. ఊపుతా ఉంది సౌండ్, డబ్బ 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 సౌండ్. అసలు ఎక్స్పీరియన్స్ అయితే 5-6 గంటలు పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి మొత్తం చెక్ చేస్తారు. హలో గైస్, గుడ్ మార్నింగ్. ఈ రోజు మన కైలాష్ మానసరోవర్ యాత్రలో డే 4. మనం కరెంట్లీ వచ్చేసి నేపాల్ లోని సిమికోట్ లో అయితే ఉన్నాము. ఈ రోజు మనము సిమికోట్ నుంచి ఫస్ట్ హిల్సాకి అయితే ట్రావెల్ చేస్తాము. హిల్సా వచ్చేసి నేపాల్ అండ్ టిబెట్ బార్డర్ అనమాట. టిబెట్ అన్న చైనా అన్న ఒకటేను. ఆ తర్వాత మనము హిల్సా నుంచి ట్రావెల్ చేస్తాము పురాంగ్ కి. పురాంగ్ వచ్చేసి చైనాలోకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ టౌన్ అనమాట. ఈ రోజు నైట్ స్టే అక్కడే ఉంటుంది. ఇప్పుడు మనం ఉన్న సిమికోట్ విలేజ్ అయితే చాలా బాగుంది. అసలు చాలా కామ్ గా చాలా పీస్ఫుల్ గా. ఇక్కడ ప్రజలకు కూడా వేరే లోకం గురించి తెలియదు. గెస్ట్లు వస్తారు, వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళకి ఫుడ్ పెట్టాలి, ఎంతో కొంత సంపాదించుకోవాలి, లేదా వేరే పనులు చేసుకోవాలి, అంతే. అంతకు మించి వాళ్ళకి ఎక్కువ ఆలోచనలు కూడా అయితే ఏమీ ఉండవు. సో నా వెనకాల ఇక్కడ ఒక ఏరియా ఉంది, ఇదేనమాట హెలిప్యాడ్ కమ్ ఎయిర్పోర్ట్. ఈ రోజు మనము ఈ సిమికోట్ నుంచి హిల్సా వరకు హెలికాప్టర్ లో అయితే ట్రావెల్ చేస్తాము. దాదాపు 20-30 మినిట్స్ పాటు హెలికాప్టర్ లో జర్నీ ఉంటుంది. నిన్న మనము నేపాల్ గంజ్ నుంచి ఇక్కడికి వచ్చాం కదా సిమికోట్ కి, అండ్ ఈ రోజు సిమికోట్ నుంచి హిల్సాకి వెళ్తున్నాం కదా. ఈ రెండు మనము ఫ్లై అవ్వడం వల్ల మనకి దాదాపు 3-4-5 డేస్ వరకు టైం అయితే సేవ్ అవుతుంది. అందుకే ఈ కైలాష్ మానసరోవర్ యాత్ర మనము 11 రోజుల్లోనే కంప్లీట్ చేయగలుగుతున్నాము. సో బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. టైం వచ్చేసి ఇప్పుడు మార్నింగ్ 7:30. బ్రేక్ఫాస్ట్ తినేసిన తర్వాత మనమైతే వెయిట్ చేయాల్సి ఉంటుంది. మనకి ఫ్లై అవడానికి ఎప్పుడు పర్మిషన్స్ వస్తే అప్పుడు ఒక హెలికాప్టర్ కి 4 లెక్క అయితే పంపించేస్తారు. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. చైనా బార్డర్ లో కూడా ఎంటర్ అయ్యేటప్పుడు ఇమిగ్రేషన్ లో ప్రాసెస్ ఎట్ ఉంటుంది, ఏంది, మనం ఏమేమి తీసుకురావచ్చు, ఏమేమి తీసుకురాకూడదు, ఈ విషయాలన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. బ్రేక్ఫాస్ట్ తినేద్దాం పదండి. సో ఇది వచ్చేసి మనకి ఇచ్చిన హోమ్ స్టే. ఇందులోనే మనము నైట్ అయితే స్టే చేసాము. అండ్ హోమ్ స్టే నుంచి వ్యూ ఇలా ఉందన్నమాట చూడడానికి. పక్కనే మనకి మొత్తం గార్డెన్స్ అయితే ఉన్నాయి. వీళ్ళకి కావాల్సిన కూరగాయలు ఇంకా రిమైనింగ్ ఐటమ్స్ అన్ని చాలా వరకు ఇక్కడ పండించుకుంటున్నారు. ఇక్కడ ఆపిల్ ట్రీస్ కూడా చాలా ఉన్నాయన్నమాట. మనకి హెలికాప్టర్ ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ అయిపోయి ఇట్లా వెళ్ళి ఈ కొండ వెనకాల నుంచి అట్లా వెళ్ళొద్ది. ఫస్ట్ టైం నా లైఫ్ లో హెలికాప్టర్ ఇప్పటి వరకు ఎక్కలేదు, ఈ రోజు ఎక్కబోతున్నాను. చూద్దాం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటది ఏంది అని అనేది. సో గైస్, ఫైనల్లీ గుడ్ న్యూస్ ఏంటంటే హెలికాప్టర్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. 4 లెక్క మన హోటల్ నుంచి తీసుకెళ్తున్నారు హెలిప్యాడ్ దగ్గరికి. నేనైతే నడుచుకుంటే వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే నాది లాస్ట్ రౌండ్ లో ఇచ్చారనమాట. సో టైం ఉంది కదా బోల్డ్, కొంచెం ఊరు ఎక్స్ప్లోర్ చేద్దామని ఊర్లో నుంచి నడుచుకుంటే వెళ్తున్నా. ఎయిర్పోర్ట్ కి వచ్చేసి మన హోటల్ నుంచి 1.1 కిలోమీటర్స్ ఉంటుంది. నడుచుకుంటూ వెళ్తే మనకు కూడా రేపు పరిక్రమ చేయడానికి కొంచెం ప్రాక్టీస్ లెక్క ఉంటుంది. సో నేనైతే నడుచుకుంటూ హెలిప్యాడ్ దగ్గరికి వచ్చాను. 15 నిమిషాల్లో 1 కిలోమీటర్ వచ్చేసాను. కొంచెం అప్ ఉంది, కొంచెం డౌన్ ఉంది అనమాట. అండ్ వెనకాల కనిపిస్తుంది అంతా రన్వే, అండ్ ఇది వచ్చేసి హెలిప్యాడ్. రెండు పక్కన అయితే ఉంటాయి. ఆల్రెడీ 2 హెలికాప్టర్స్ అయితే వెళ్ళిపోయాయి, హిల్సాలో ల్యాండ్ అయిపోయారు. మన గ్రూప్ లో కూడా అప్డేట్ ఇచ్చేసారు. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక 20-30 మంది వెయిటింగ్ చేస్తున్నారు. ఆ 2 వస్తే మళ్ళీ ఇంకో 8 మందిని ఎక్కించుకొని వెళ్తాయి, మళ్ళీ వస్తాయి. అట్లాగా అప్ అండ్ డౌన్ తిరుగుతూ ఉంటాయి అనమాట. మనల్ని ఎప్పుడు పంపిస్తారో చూద్దాం. ఇక్కడ ఒక రూల్ ఏంటంటే అందరూ హిల్సాకి వెళ్ళిన తర్వాతే బార్డర్ అయితే క్రాస్ చేయాలి. ఫస్ట్ మేము 10 మంది వెళ్ళిపోయాం కదా, మేము బార్డర్ క్రాస్ చేసి వెళ్ళిపోతామంటే అవ్వదు. ఎందుకంటే మంది గ్రూప్ పర్మిట్, గ్రూప్ అందరూ ఒకేసారి దాటాలి. గ్రూప్ లో 50 మంది ఉంటే 50 మంది ఒకేసారి ఆడ కనిపించాలి. ఇమిగ్రేషన్ కౌంటర్ దగ్గర 50 మందిని చెక్ చేసి ఒకేసారి పంపిస్తారు అనమాట. ఇప్పుడు ఒకరు, అప్పుడు ఒకరు, తర్వాత ఒకరు, అట్లా పంపరు. సో అందరూ అక్కడ ల్యాండ్ అయిన తర్వాతే బార్డర్ అయితే క్రాస్ చేయగలరు, అదైతే గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి ఇంకో హెలికాప్టర్ వచ్చేసింది, దీని వెనకాల ఇంకోటి వచ్చేస్తుంది. వెంటనే వచ్చేస్తాయి 2. అదొక అడ్వాంటేజ్. వీళ్ళందరూ ఫుల్ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు కాబట్టి జమ్మ లాగేస్తారు అనమాట. ఎక్కువ టైం అయితే తీసుకోరు. మీరు నేపాల్ కి వచ్చి ఏదన్నా ఫ్లైట్ ఎక్కారు అంటే మీకు బస్ ఎక్కిన ఫీలింగ్ వస్తుంది. బస్ ఎంత ర్యాష్ గా తోలుతారో అంత ర్యాష్ గా ఇక్కడ హెలికాప్టర్స్, ఏరోప్లేన్స్ అయితే తోలుతారు. ఒక హెలికాప్టర్ ఇక్కడ ఉంది, ఇంకోటి అదిగోండి వచ్చేస్తుంది. మొత్తం 2 తిప్పుతారు, 4 లెక్క. సో మన టర్న్ అయితే వచ్చేసింది, ఎక్కడానికి అయితే వెళ్తున్నాము. చూద్దాం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో. సో 4 పీపుల్, మేము 4 అలా రెడీ. సో మనం ట్రావెల్ చేస్తుంది వచ్చేసి సిమ్రిక్ ఎయిర్. అక్కడైతే ఇంకోటి ఉంది ఫిష్ టైల్ ఎయిర్ అనమాట. అది వచ్చేసి ఇది బయలుదేరిన 10 నిమిషాలకి అది బయలుదేరుద్ది. సో హెలికాప్టర్ లోపలికి అయితే ఎక్కి కూర్చున్నాము. ఇక్కడ నుంచి మనకి హిల్సా వచ్చేసి 25 మినిట్స్ జర్నీ అనమాట. ఏరియల్ డిస్టెన్స్ కనుక చూసుకున్నట్టే జస్ట్ 25 కిలోమీటర్స్ అంతే. ఒకవేళ బై రోడ్ వెళ్ళాలంటే దాదాపు 90 కిలోమీటర్స్ ఉంటుంది.
ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫ్లైట్ అని వస్తుంది. సో హెలికాప్టర్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది వచ్చేసి సిమికోట్ రన్వే చూస్తున్నారా ఎంత బుడ్డిగా ఉందో. ఇదంతా విలేజ్. మేము ముందు ఇక్కడే అక్కడ హోమ్ స్టేలో ఉన్నాము. 25 minutes పాటు మనం అయితే జర్నీ చేయబోతున్నాము. వ్యూస్ అయితే చూడండి అద్భుతంగా ఉంటాయి. లైట్గా వర్షం పడడం కూడా స్టార్ట్ అయింది ఇప్పుడే. లక్కీలీ వర్షం పడే టైంకి మేమైతే స్టార్ట్ అయిపోయాం. సో వర్షం అయితే ఫుల్గా పడుతుంది. ముందల గ్లాస్ మీద చూడొచ్చు మొత్తము వర్షం డ్రాప్సే. నిన్న మనము సిమికోట్ ట్రావెల్ చేసేటప్పుడు ఇంతే వర్షం పడింది. ఈ రోజు కూడా ఇంతే. దేవుళ్ళయ్య ఏరియాలో తోలుతున్న వాళ్ళు అయితే మటుకు చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇక్కడ తోలాలంటే. ఎందుకంటే ఇటు సైడ్ ఒక పర్వతము, అటు సైడ్ ఒక పర్వతము, రెండింటి మధ్యలో చాలా టెక్నిక్ గా వెళ్ళాలి. ఒక్కోసారి మబ్బులు అడ్డం వచ్చేస్తాయి. చాలా ఇబ్బందులు ఉంటాయి ఇక్కడ వెళ్ళాలంటే. సో హెలికాప్టర్ లో కాబట్టి మనము 25 minutes లో హిల్సాకి అయితే వెళ్ళిపోతాము. అదే ఒకవేళ బై రోడ్ వెళ్ళాల్సి ఉంటే దాదాపు 6 hours పాటు ట్రావెల్ చేయాలి హిల్సాకి. హిల్సా దగ్గరికి అయితే వచ్చాము. హిల్సాకి రాగానే ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ వైబ్ అయితే వచ్చింది. ఇందాకంతా మనకి గ్రీన్ కలర్ కొండలు, మొత్తము గ్రీన్ కలర్లో అయితే ఉన్నాయి కదా, ట్రీస్ చెట్లు అట్లా ఉన్నాయి కదా. బట్ ఇక్కడ చూడండి మొత్తము ప్లెయిన్ మౌంటైన్స్, మొత్తం ఇసుక మౌంటైన్స్ అంటారు చూడు అట్టుందనమాట. అండ్ గాలి అయితే చాలా ఎక్కువ ఉంది. ఫ్లైట్ అయితే ఊపేస్తుంది. మొత్తం ఇసుకే ఇదంతా చూడండి. చెట్లు అయితే ఏమీ లేవు. అండ్ మీకు అక్కడ కనిపిస్తుంది ఒక బిల్డింగ్, ఇదిగోండి అది వచ్చేసి చైనీస్ ఇమిగ్రేషన్. ఇదిగోండి ఇది వచ్చేసి చైనీస్ ఇమిగ్రేషను. ఇదంతా చైనానే. ఇక్కడే మనం ఇమిగ్రేషన్ అయితే క్లియర్ చేసేసుకోవాలి. ఇక్కడ నుంచి వెళ్తాం ల్యాండ్ బోర్డరు. ఇది వచ్చేసి నేపాల్. ఈ నది ఉందా, ఈ నది అటు అంతా చైనా, ఇటంతా వచ్చేసి నేపాల్ అనమాట. ఇక్కడ నుంచి మనం బార్డర్ అయితే క్రాస్ అవుతాము. ఆ కొండలన్నీ చైనాలో ఉంటాయి, ఈ కొండలన్నీ నేపాల్లో ఉంటాయి. మధ్యలో నది డివైడ్ చేస్తుంది. అమ్మయ్య ల్యాండింగ్ పాయింట్కి వచ్చేసాము. ఒక ఊపింది హెలికాప్టర్. వెరీ అడ్వెంచరస్ एक्सपीरियंस. अमेजिंग एक्सपीरियंस कैसा है आपका एक्सपीरियंस? थोड़ा स्कैरी है हर हर महादेव लेकिन हर महादेव अंदर है. సో బార్డర్ విలేజ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ కొంచెం సేపు మనమైతే టైం స్పెండ్ చేయాలి. ఎందుకంటే ఇంకొక 15-16 మంది ఉన్నారు మన వాళ్ళు రావాల్సిన వాళ్ళు కూడా వస్తే ఒకేసారి మనం అందరం కలిసి స్టార్ట్ అవుతాము. ఇది గ్రూప్ వీసా కదా, అందరైతే ఉండాలి. నేను వచ్చేసాను కదా, నేను వెళ్ళిపోతానంటే అవ్వదు. అందరం కలిసి వెళ్ళాలి, అందరం కలిసి ఎగ్జిట్ అవ్వాలి. భయ్యా హిల్సా కిतना ఫీట్ మే? 11,000 के अप्रॉक्स 11,500 800 ఐ థింక్. సో 2,500 ఫీట్ హైట్ అయితే పెరిగి వచ్చాము. వర్షం పడుతుంది. సో హిల్సాలో మనము ఇదిగోండి మన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. అందరూ రెస్ట్ తీసుకుంటా ఉన్నారు. బ్యాచ్లు వస్తున్నారు కదా. సో ఇక్కడ ప్రెసెంట్ క్లైమేట్ వచ్చేసి దాదాపు 14-15 degrees అలా ఉందన్నమాట. కాకపోతే హెవీగా గాలి అయితే వస్తుంది. అండ్ ఈ ప్లేస్ అంతా చూస్తుంటే నాకు సిమిలర్ టు ఈ లదాఖ్ స్పిటి ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది. మొత్తం మట్టి కొండలేను, చుట్టుపక్కల మొత్తం సేమ్ టు సేమ్ లదాఖ్ రీజియన్ ఎలా ఉంటుందో అలానే అనిపిస్తుంది నాకైతే మటుకు. సో ఇంకొక 3-4 హెలికాప్టర్లో మన వాళ్ళు వచ్చేస్తే అందరం కలిసి బార్డర్ అక్కడే ఉంది. అది కూడా రోడ్డు కనిపిస్తుంది పెద్దది, అదంతా వచ్చేసి చైనా, మనం వచ్చేసి నేపాల్లో ఉన్నాం. క్రాస్ అయ్యి వెళ్ళిపోవచ్చు. లెట్స్ సీ, చూద్దాం. ఒకవేళ లేట్ అయితే ఈ రోజు ఇక్కడే ఉండాల్సి వస్తుంది. మనము ఈ రూమ్స్ లో మనకైతే ఇచ్చేస్తారు. ఎనీథింగ్ ఈజ్ ఓకే. మెంటలీ ప్రిపేర్ అయి ఉండాలి కైలాస మానసరోవర్ యాత్రకు వచ్చేవాళ్ళు. అండ్ ఫుడ్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ మన వాళ్ళు లంచ్ అయితే అరేంజ్ చేశారు. రైస్, దాల్, సబ్జీ అండ్ రోటీ ఉన్నాయి. రోటీతో పాటు కొంచెం హాట్ వాటర్ అండ్ టీ లాగా అయితే సెటప్ చేశారు అనమాట. ఈ గబగబా లంచ్ తినేద్దాం. భయంకరంగా ఆకలిస్తుంది నాకైతే. టైం వచ్చేసి ఇప్పుడు దాదాపు నేపాల్ టైం ప్రకారం 3:30 అవుతుంది. నెక్స్ట్ మనం టిబెట్ లోకి ఎంటర్ అవుతాం కదా. టిబెట్ వచ్చేసి 2.5 hours ప్లస్ ఉంటుంది ఇండియా టైం కన్నా. అంటే నేపాల్ టైం కన్నా 2 hours 15 minutes ప్లస్ అనమాట. సో ఇక్కడ ఇమిగ్రేషన్ టైమింగ్స్ అయితే ఎగ్జాక్ట్లీ ఏం అర్థం కావట్లేదు. కొంతమంది టిబెట్ టైం ప్రకారం 6 o'clock, అంటే నేపాల్ టైం ప్రకారం 4 o'clock ఇమిగ్రేషన్ క్లోజ్ చేసేస్తారు. సో అటువైపు మనం టిబెట్ లోకి ఎంటర్ అవ్వలేము ఈ రోజు, రేపు ఎంటర్ అవ్వాల్సిందే అని చెప్తున్నారు. ఇంకా కొంతమంది వచ్చేసి నేపాల్ టైం ప్రకారం 6 o'clock, చైనీస్
చైనీస్ టైం ప్రకారం 8:15 8 o'clock వరకు అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు. చూడాలి. మా బ్యాచ్ అయితే ఆల్మోస్ట్ అందరు వచ్చేసారు. అందరు ఇక్కడ ఫుడ్ తినేస్తున్నారు. నేనైతే ఆల్రెడీ తినేసాను. ఇంకొక 8 మంది ఉన్నారంట అంతేను సిమికోట్ లో. వాళ్ళు అక్కడ నుంచి బయలుదేరి నాకు తెలిసి ఒక ½ an hour లోగా వచ్చేస్తారు. వస్తే అందరము అదిగోండి వెనకాల ఉంది కదా ఒక పెద్ద బిల్డింగ్, అక్కడ నుంచి క్రాస్ అయ్యి ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకొని వెళ్ళాలి. సో ఇమిగ్రేషన్ మనం కొన్ని తీసుకెళ్ళకూడని ఉంటాయి. అవి ఏంటంటే ఫ్రెష్ ఫ్రూట్స్, సిగరెట్స్, ఆల్కహాల్ లేదా కొంతమంది గాంజాయి ఇంకా అదర్ ఐటమ్స్ అన్ని తీసుకొస్తుంటారు కదా, అవన్నీ ఇక్కడ నుంచి అయితే అలో లేదు. పట్టుకుంటే మటుకు ప్రాబ్లం అయింది. చెక్కింగ్ అయితే చాలా స్ట్రిక్ట్ గా ఉంటది. మన ఫోన్ లో గానీ మన కెమెరాలో గానీ మనం ఏమి యాంటీ చైనీస్ పెట్టుకోకూడదు అనమాట. లైక్ దలైలామా ఫోటోస్ గానీ లేదా ఏమన్నా మానిస్ట్రీ ఆర్ సంథింగ్ రిలేటెడ్ అట్లాంటివి కానీ లేదంటే యాంటీ చైనా రిలేటెడ్ ఐటమ్స్ కానీ మొత్తం వాళ్ళైతే ఫోన్ కూడా తీసుకొని చెక్ చేస్తారు. మన గ్యాలరీ, అదర్ బ్రౌజింగ్ హిస్టరీ A to Z ఏమైనా దొరికావంటే మటుకు మనల్ని అలో చేయరు. సో ఇవన్నీ లేకుండా చూసుకోవాలి. మాక్సిమం ఎవరి దగ్గర అయితే ఉండవు, ఎవరు మెయింటైన్ చేయరు కదా అట్లాంటివి. కావాలని ఎవరన్నా ఒకరిద్దరు ఒకవేళ ఎవరన్నా ఉంటే మటుకు ముందే తీసేసుకొని రండి, అంటే క్లియర్ చేసుకొని రండి, లేదంటే చాలా ప్రాబ్లం అయింది ఇక్కడ. సో ఇప్పుడే వచ్చిన అప్డేట్ ఏంటంటే ఈ రోజు మా స్టే వచ్చేసి హిల్సాలోనే. సో వెనకాల గెస్ట్ హౌస్ కనిపిస్తుంది కదా, ఇందులోనే మేమైతే ఉండబోతున్నాము. క్లైమేట్ సహకరించలేదు. క్లైమేట్ బాగా క్లౌడీ ఉండడం వల్ల లాస్ట్ 2 హెలికాప్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి రావడం కొంచెము లేట్ అయ్యాయి. మనకి 6 o'clock కి చైనీస్ ఇమిగ్రేషన్ అయితే క్లోజ్ చేసేస్తారు చైనా టైం ప్రకారం, అంటే నేపాల్ టైం ప్రకారం 4 o'clock. సో లేట్ అయ్యేసరికి అక్కడ ఇమిగ్రేషన్ అయితే క్లోజ్ చేసేస్తారు. ఇంకా రేపు మార్నింగ్ మనం ఇక్కడ నుంచి అయితే కదులుతాము. సో ఈ రోజు ఈ గెస్ట్ హౌస్ లో ఎలా ఉండబోతుంది, ఏంది రాత్రి ఫుడ్ ఏం తినబోతున్నాం, ఎలా టైం స్పెండ్ చేయబోతున్నాం, మొత్తం డీటెయిల్స్ అయితే షేర్ చేసుకుంటాను. రేపటి వీడియో కూడా మీకు ఇదే వీడియోలో కంటిన్యూషన్ అయితే వచ్చేస్తుంది, కలిపి పెట్టేస్తాను. సో దట్ మీకు కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కైలాష్ మానసరోవర్ యాత్రలో ఏ రోజు ఎట్లా జరుగుద్దో ఎవరని చెప్పలేకున్నాము. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అడ్వెంచర్ ఉందన్నమాట. మనం ఒక ఐటనరీ ఫిక్స్ చేసుకొని అయితే రాకూడదు, ఒక రఫ్ ఐటనరీ డిసైడ్ అవ్వాలి. దాని ప్రకారం ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు పోతా ఉండడమే. సో ఫోన్లన్నీ చైనీస్ టైం కి అయితే షిఫ్ట్ అయిపోయాయి. 6:54 టైం, అంటే ఆల్మోస్ట్ నియర్ టు 7 అనమాట. బట్ ఇంకా వెళ్తురు అయితే ఉంది చూడండి. మనం నేపాల్ లో ఉన్నాము కానీ చైనా టైం అయితే మనకు చూపిస్తుంది, ఎందుకంటే బార్డర్ చాలా దగ్గర కాబట్టి. అండ్ హైలైట్ ఏంటంటే ఒక 3 people మటుకు అందరూ వచ్చేసారు. 3 people మటుకు వెదర్ బాగాలేక తిరిగి బ్యాక్ అయితే వెళ్ళిపోయారు. సో మేమైతే ఈ రోజు ఇక్కడే స్టే చేయాలని ఫిక్స్ అయిపోయాం. కానీ వాళ్ళు ఈ రోజు వచ్చేస్తే హ్యాపీ, రేపు మార్నింగ్ మేము త్వరగా లీవ్ అయిపోవచ్చు. ఒకవేళ వాళ్ళు ఈ రోజు రాకపోతే రేపు మార్నింగ్ లేట్ గా వస్తారు కాబట్టి మళ్ళీ కొంచెం లేట్ అయిద్ది అందరికి. ఎక్స్పీరియన్స్ ఎలా ఉందన్న? అక్కడ నుంచి హెలికాప్టర్ లో రావడం మాత్రం ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నేను లైఫ్ లో ఎప్పుడు హెలికాప్టర్ ఎక్కలేదు, కానీ ఫస్ట్ టైం ఈ ట్రిప్ టు టెంపుల్స్ వాళ్ళ ద్వారా ఎక్కాను. కానీ ఇన్ని రోజులు హెలికాప్టర్స్ ఎక్కడో హైట్లో వెళ్తాయి అనుకున్నాను, కానీ వాటి వే ఈ వ్యాలీ 2 కొండల మధ్య నుంచి జస్ట్ మన ఊర్లో రోడ్స్ కట్ చేసినట్టు వాళ్ళు కట్ చేస్తూ నడుపుతూ వస్తుంటే 3 types ఆఫ్ ల్యాండ్ చూసాం. ఫుల్ ఒకటేం ఫారెస్ట్, నెక్స్ట్ వచ్చేసి కొంచెం తగ్గిపోతున్న గ్రీనరీ, తర్వాత ఫుల్ రాళ్ళు రప్పలే. 3 types ఆఫ్ ల్యాండ్ వచ్చేసి లాస్ట్ కు మేము డ్రై కోల్డ్ డెజర్ట్ లో వచ్చేసి కూర్చున్నాం. సో ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. లిటరల్లీ లాస్ట్ 5 minutes హిల్సాలో ల్యాండ్ అయ్యే ముందులో అయితే ఊపుతా ఉంది సౌండ్, డబ్బ సౌండ్. అసలు ఎక్స్పీరియన్స్ అయితే ఒక 5-6 సార్లు ఓం నమ శివాయ అని నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అదైతే మటుకు. సో రూమ్స్ అయితే అలొకేట్ చేస్తారు. ఇక్కడ మనకి షేరింగ్ బేసెస్ లో ఉంటాయి. 5 to 8 షేరింగ్ ఉంటుంది. సమ్ డార్మెటరీ లాగా అయితే అనుకోండి. చూపిస్తాను వన్స్ రూమ్స్ అలొకేట్ చేసేస్తే ఎట్లుంటాయి ఏంది అనేది. సో హిల్సాలో మన షేరింగ్ రూమ్ కనుక చూసుకున్నట్టయితే మొత్తము 9 bed షేరింగ్ అనమాట. సో ఇది ఇటు సైడ్ 3 beds ఉన్నాయి. 7 bed షేరింగ్, 9 bed 3 4 7 bed షేరింగ్, 9 కాదు. సో మొత్తము 7 bed షేరింగ్. ఇది మన రూము. సో వాష్రూమ్స్ అయితే కామన్ ఉంటాయి అనమాట, అటాచ్డ్ ఉండవు. ఈ కొండల్లో ఈ అడవిలో ఇంత ఎక్స్పెక్ట్ చేయకూడదు మనం, ఇంత మించి అయితే. సో వాష్రూమ్స్ అన్ని చూసుకున్నట్టయితే ఇదిగోండి, ఇవి 3 washrooms, 2 వెస్టర్న్, ఒక ఇండియన్ ఉంది. నాకు ఇండియన్ ఉంటే చాలా ఎక్కడైనా నడిపించేస్తాను నేను. నేపాల్ టైం ప్రకారం ఇప్పుడు 5:15 అవుతుంది. చైనా టైం ప్రకారం దాదాపు 7:30 అవుతుంది. మనకి చీకటి పడేసరికి దాదాపు 6:30. మన వాళ్ళు కొంచెంసేపు అయిన తర్వాత భజన్ స్టార్ట్ చేస్తామని అయితే చెప్తున్నారు కొంతమంది. భజన్ చేసేదంతా నేను మీకు చూపిస్తాను. ఒక అందుకు మంచిదే లేండి, ఈ రోజే పురాంగ్ వెళ్ళిపోతే అది ఇంకా హైట్ లో ఉంటది. సో ఒకేసారి హై ఆల్టిట్యూడ్స్ కి కొంతమంది అక్లమటైజ్ అవ్వలేరు అనమాట. కొంచెం అక్లటైజ్ అవుతా వెళ్తున్నాము. రేపు మన స్టే పురాంగ్ లో ఉంటది. జస్ట్ బార్డర్ క్రాస్ అయ్యి అవతల పక్కకి వెళ్తాం. పురాంగ్ 20 kilometers ఉంటుంది ఇక్కడ నుంచి, అంతే. చైనాలోకి వస్తుంది అది, ఐ మీన్ చైనా టిబెట్ లోకి వస్తుంది. సో అది ఈ రోజు డే ఎండింగ్ వరకు మనం ఎట్లా గడిపాం అనేది అయితే చూపిస్తాను. రేపు పురాంగ్ వరకు కూడా ఇదే వీడియోలో ఉంటుంది మీకు.
बाद हम लोग मूव करेंगे इमिग्रेशन बॉर्डर। यहाँ से आपका लगेज जो है वो लगेज आप जैसे डफल बैग है, डफल बैग आपका टीवी में मतलब ई रिक्शा जो है वो बैटरी वाला उससे जाएगा। సో అది గైస్ ఈ రోజు వీడియో అయితే ఈ విధంగా ముగుస్తుంది. డిన్నర్ కూడా అయితే కంప్లీట్ చేసేసాము. మధ్యాహ్నం ఏం ఐటమ్స్ అయితే చూపించానో సేమ్ డిన్నర్ లో కూడా అదే ఐటమ్స్ ఉన్నాయి. అండ్ మనకి బ్రీఫింగ్ కూడా ఇచ్చారు, మీకు అది చూసారు కదా. బ్రీఫింగ్ క్లిప్స్ అన్ని కూడా రేపు ఎట్లా ఉండబోతుంది ఏంది అని అనేది ఎవ్రీడే బ్రీఫింగ్ ఉంటుంది మనకి, రేపు ఎట్లా ఉండబోతుంది అని అనేది. సో అది రేపు మనం బార్డర్ అయితే క్రాస్ చేస్తాము. క్రూషియల్ పార్ట్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ తేడా అటు ఇటు జరిగితే మనకి వెనక్కి పంపించే అవకాశం కూడా అయితే ఉంటుంది. సో రేపు మార్నింగ్ మళ్ళీ ఇక్కడ నుంచి కంటిన్యూషన్ అయితే స్టార్ట్ చేస్తాను. ఏం జరిగిందో చూసేద్దాం. హలో గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హిల్సా. ఈ రోజు మన కైలాష్ మానసరోవర్ యాత్రలో డే 5. సో ఇప్పుడు మనం కరెంట్లీ వచ్చేసి హిల్సాలో అయితే ఉన్నాం కదా. ఈ హిల్సా వచ్చేసి నేపాల్ లో అయితే ఉంటుంది. నేపాల్ నుంచి మనము జస్ట్ వెనకాలే ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ దాటితే చైనాలోకి అయితే ఎంటర్ అయిపోతాం. చైనా కమ్ టిబెట్ దాంట్లోకి అయితే ఎంటర్ అయిపోతాం అనమాట. ఇంకా అక్కడ నుంచి ఈ రోజు మన నైట్ స్టే వచ్చేసి టిబెట్ లో అయితే ఉంటుంది. మనకి బోర్డర్ దగ్గర చాలా రూల్స్ అయితే ఫాలో అవ్వాలి, చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. అండ్ ఒక విషయం తెలుసా, ఇప్పుడు మనం క్రాస్ అవ్వబోయే బార్డర్ వచ్చేసి ఓన్లీ కైలాష్ మానసరోవర్ యాత్రికుల కోసమే అనమాట. ఇండివిడువల్ వీసా హోల్డర్ ఇక్కడ నుంచి క్రాస్ అవ్వడానికి అయితే లేదు. ఓన్లీ కైలాష్ మానసరోవర్ యాత్రికులు గ్రూప్ పర్మిట్ ఉన్న వాళ్ళు మాత్రమే క్రాస్ అవుతారు ఇక్కడ నుంచి. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. చైనాకి వెళ్ళిన తర్వాత మనం పురాంగ్ అనే విలేజ్ లో అయితే స్టే చేయబోతాము. అక్కడ చాలా షాపింగ్ ఐటమ్స్ అయితే ఉంటాయి. కరెన్సీ ఎక్స్చేంజ్ కూడా మనకి అక్కడే ఉంటుంది. నేనైతే యువన్ తెచ్చుకున్నాను, బట్ మీకు అక్కడ ఎంతకు దొరుకుతుంది ఏంది A to Z అన్ని రేట్స్ అన్ని ఇస్తాను. అండ్ దాంతో పాటు ఫేస్ క్యాప్స్ అయితే ఏమి, సన్ స్క్రీన్స్ అయితే ఏమి, ట్రెక్కింగ్ స్టిక్స్ అయితే ఏమి, మొత్తం ఆడ ఎక్విప్మెంట్ గేర్ మొత్తం దొరుకుద్ది. అది కూడా నేను మీకైతే చూపిపోతున్నా. హలో, గుడ్ మార్నింग. गुड मॉर्निंग। ओम नमः शिवाय। ओम नमः शिवाय। फीलिंग कैसा है आपका? बहुत अच्छी है। और आज जाएगा चाइना को, टिबेट को। बहुत खुशी हो रही है। यस मेरे को मानस सरोवर और परिक्रमा में पक्का रिव्यू दे दो, इंटरव्यू दे दो। आप टीवी पे आना है। आप वैसे स्मार्ट हो, मैं ये भैया को ये बोल रही थी, यूट्यूब पे स्मार्ट नहीं आ रहे। సో బ్రేక్ఫాస్ట్ లో ఐటమ్స్ కనుక చూసుకున్నట్టయితే హల్వా టైప్ అయితే ఇచ్చారు. ఉప్మా సబ్జీ, దాంతో పాటు పూరి అండ్ టీ, దాంతో పాటు హాట్ వాటర్ అన్నమాట. ఇవి మన బ్రేక్ఫాస్ట్ లో ఐటమ్స్ అయితే. ఇదిగోండి మన లగేజ్ అంతా కూడా బార్డర్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాయి. చెక్ పోస్ట్ దగ్గరికి లగేజ్ ని వాళ్ళు దాటి ఇచ్చేస్తారు. మనం జస్ట్ పాస్పోర్ట్లు హ్యాండీగా పెట్టుకొని స్టార్ట్ అయితే చాలన్నమాట. మన గ్రూప్ కూడా రెడీగా ఉంది. బోలో హర్ 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 हर हर महादेव, नमः पार्वती पते, हर हर महादेव। माधव जी, अभी बॉर्डर क्रॉस करने के बॉर्डर क्रॉसिंग टाइम में क्या क्या अलाउड नहीं है? सर देखिए, सबसे पहले तो ओम नमः शिवाय। हिल्सा में आप सभी का स्वागत है। हमारे लोग इंडियन लोग जो होते हैं ना, भाव के भूखे होते हैं। महादेव को चढ़ाने के लिए बेलपत्र, भांग, धतूरा ये सब लेके आते हैं। तो ये सब चीजें यहाँ पे जो चेक इन में कस्टम में अगर पकड़े जाते हैं तो वो लोग जानबूझ के आपको परेशान करेंगे, आपका सामान दोबारा चेक करेंगे। और जैसा कि आप लोग को पता है कि एक ग्रुप वीजा लगता है, तो पूरे ग्रुप को वो परेशान करते हैं। तो आप लोग अपने घर पे भांग, बेलपत्र, धतूरा जो भी चढ़ाते हैं महादेव को चढ़ाइए, लेकिन यहाँ पे थोड़ा सा मुश्किल है, तो आप बॉर्डर पे नहीं ला सकते हैं। इसके अलावा अगर कोई आर्मी से हैं, एक्स मिलिट्री रिटायर्ड हैं, तो अगर उस टाइप का कोई फोटो वगैरह है तो वो डिलीट कर दीजिए। अगर फोन का गैलरी चेक करते हैं नॉर्मली वो, अगर इनकेस कोई ऐसा मिलता है कि गैलरी में कुछ अलग चीजें हैं तो वो जानबूझ के ज्यादा चेकिंग करते हैं। अगर पूरे ग्रुप में एक भी बंदा कोई ऐसा मिल जाता है कि जिनके साथ कुछ ऐसा चीज मिल जाए तो वो जानबूझ के पूरे ग्रुप को परेशान करते हैं। इसलिए आप लोग से हाथ जोड़ के निवेदन है कि थोड़ा सा ये सब चीजें आप पहले से रीचेक करके आए तो ज्यादा बेहतर रहता है। आपके लिए भी आसान रहेगा और पूरे ग्रुप के लिए भी आसान रहेगा। ఓకే, హర్ హర్ మహాదేవ్, హర్ మహాదేవ్. సో మాధవ్ జీ వచ్చేసి ట్రిప్ టు టెంపుల్ తరపు నుంచి అనమాట. ఇక్కడ గ్రౌండ్ స్టాఫ్ ఇక్కడ ఉండే మొత్తం అందరిని అయితే చూసుకుంటారు. సో మీరు కూడా కైలాష్ మానసరోవర్ యాత్రని ట్రిప్ టు టెంపుల్ తరపు నుంచి బుక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కి కాల్ ఆర్ వాట్సాప్ చేసేయండి, లేదంటే ఇక్కడ కనిపిస్తున్న trip2temples.in వెబ్సైట్ అయితే విజిట్ చేయండి. బార్డర్ ని ఇక్కడ మనం నడుచుకుంటానే క్రాస్ అయిపోవచ్చు. ముందులో ఒక బ్రిడ్జ్ వస్తుంది. ఆ బ్రిడ్జ్ దాటి అటు వెళ్ళాము అంటే అదంతా ఇంకా టిబెట్ అన్నమాట. ఇదిగోండి మీకు ఈ కొండలన్నీ టిబెట్ కిందకైతే వస్తాయి. ఇటు సైడ్ కొండలన్నీ నేపాల్ కిందకైతే వస్తాయి. ఇప్పటి వరకు నెట్వర్క్ పరంగా కూడా అయితే నేను ఎక్కడ ప్రాబ్లం అనేది ఫేస్ చేయలేదు. రోమింగ్ వేసుకొచ్చేసా కాబట్టి మన సిమ్ కే సిగ్నల్ వచ్చేస్తుంది. బట్ నేను ఇక్కడ బార్డర్ లో ఉన్నా కదా, ఇక్కడ మటుకు డైరెక్ట్ కాలింగ్ చేయడానికి ఒక్కోసారి అయితే అవ్వట్లేదు. బట్ వాట్సాప్ కాలింగ్ అదైతే వర్క్ అవుతుంది. నెట్ వస్తుంది కానీ కాల్స్ పోవట్లేదు అనమాట. హాఫ్ ఆఫ్ ద టైం పోవట్లేదు, హాఫ్ ఆఫ్ ద టైం ఓకే వర్క్ అవుతున్నాయి. సో ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉంది కదా, ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ మీద నుంచి మనము చైనాలోకి అయితే ఎంటర్ అవుతాం. బై వాక్ ఎంటర్ అవుతాము. చాలా కేర్ఫుల్ గా వెళ్ళాలన్నాం, లేదంటే
ఊపేస్తుంది బ్రిడ్జ్ అయితే. ఇది నిన్నే క్రాస్ అవ్వాల్సింది, బట్ ఇప్పుడు క్రాస్ అవుతున్నాము. ఆ మహాశివుడు ఎప్పుడు ఎక్కడ ఉండాలని డిసైడ్ చేస్తే అక్కడ ఉంటాము అంతే. నడుస్తుంటే ఊగుతుంది, భయంకరంగా ఊగుతుంది, కొంచెం భయం వేస్తుంది కింద పక్క చూస్తుంటే. బట్ ఓకే, కొన్ని అడ్వెంచర్ చేయాలి. ఇవన్నీ వామప్ లాగా మనం ముందలు చేయబోయే పరిక్రమకి 3 days పాటు కైలాష్ పరిక్రమకి వామప్ లాగా ఇది. స్మైల్, హర్ హర్ మహాదేవ్, హర్ మహాదేవ్. ఇంక ఇక్కడ నుంచి మొత్తం చూసుకుంటే చైనీస్ భాష ఉంటుంది. అక్కడ చూడండి చైనీస్ భాష అయితే ఉంది. అండ్ అక్కడ ఆఫీస్ లా కనిపిస్తుంది కదా, అదే అనమాట చైనా వాది ఇమిగ్రేషన్ ఆఫీస్. అయితే మనం హెలికాప్టర్ లో వచ్చేటప్పుడు మనకైతే కనిపిస్తుంది అక్కడ నుంచి. ఓం నమ శివాయ్. లెక్క ప్రకారం టిబెట్ లోకి అయితే ఎంటర్ అయిపోయాము. వెల్కమ్ టు టిబెట్, థర్డ్ కంట్రీ. సో ఇక్కడ ఇమిగ్రేషన్ ప్రాసెస్ అంతా ఉంటుంది. ఇదంతా కెమెరా అయితే అలో చేయరు. కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం బస్ పట్టుకుందాము. మన బస్ రెడీగా ఉంటుంది అక్కడ. దాన్ని ఎక్కేసి డీటెయిల్స్ అన్ని నేను మీకు క్లియర్ గా చెప్తా, ఎట్లుంటది ఏంది అని అనేది. అండ్ మీకు అయితే చెప్పడం మర్చిపోయాను, నిన్నే మన పాస్పోర్ట్ లో నేపాల్ ఇమిగ్రేషన్ స్టాంప్ అయితే పడిపోయింది. చూస్తున్నారు కదా, 3rd of August నేపాల్ మనం క్రాస్ అయ్యాము అని డిపార్చర్ పడింది అనమాట. ఫస్ట్ టైం నా పాస్పోర్ట్ లో అరైవల్ స్టాంప్ లేకుండా డిపార్చర్స్ అయితే పడింది ఒక కంట్రీది. జస్ట్ డిపార్చర్ అయినట్టు, దాని తర్వాత మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఎంట్రీ, 2 స్టాంపులు అయితే పడతాయి కాబట్టి బ్యాలెన్స్ అయిపోద్ది అనమాట. ఇండియా తరపు నుంచి ఎటువంటి స్టాంపులు పడవు, ఎందుకంటే ల్యాండ్ బార్డర్ క్రాస్ అయ్యి వచ్చాం కాబట్టి. ఇప్పుడు మన వెనకాల ఫ్లో అవుతుంది కదా, ఈ రివర్ వచ్చేసి కర్నాలి రివర్. ఇది ఇండియాలోకి వెళ్ళిన తర్వాత గాగ్రా రివర్ అయితే అయింది. గాగ్రా రివర్ అయోధ్య దగ్గరికి వెళ్ళేసరికి సరియు రివర్ అయింది. సరియు రివర్ వెళ్ళి మళ్ళీ గంగాలో కలుస్తుంది. ఓవరాల్ గా హిమాలయస్ లో స్టార్ట్ అయ్యే ఏ నదైనా సరే మెయిన్ గంగా, యమున వీటిల్లో అయితే కలుస్తాయి అన్నమాట. మనం చైనాలోకి అయితే ఎంటర్ అయిపోయాము. దాదాపు 2 hours పాటు ప్రాసెస్ అయితే పట్టింది మొత్తం క్లియర్ అవ్వడానికి. అంటే అందరం ఉన్నాం కదా, గ్రూప్ అందరూ క్లియర్ చేసుకొని బయలుదేరాలి. సో ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ఫీలింగ్ అయితే గుడ్. రోడ్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ కూడా లైక్ దే ఆర్ ట్రయింగ్ టు గ్రో సమ్ ట్రీస్ అనమాట. చూడొచ్చు లెఫ్ట్ రైట్ కొంచెం గ్రీనరీ అయితే కనిపిస్తుంది మనకి. అండ్ ముందల వ్యాన్ కానీ, ఆ ముందల బస్ కానీ, ఇప్పుడు మనం వెళ్తున్న బస్ మొత్తం 3 vehicles లో 58 people అయితే తీసుకెళ్తున్నారు. 3 batches అనమాట. మొత్తం బ్యాచ్ ఏ, బ్యాచ్ బి, బ్యాచ్ సి విధంగా డివైడ్ చేశారు. ఇక్కడ నుంచి మన ఫస్ట్ స్టాప్ పురాంక్ అయితే వెళ్తాం కదా, 20 kilometers ఉంటుంది. దాదాపు ఒక 30-40 minutes లో మనం వెళ్ళిపోతాం. సో వీళ్ళ డ్రైవింగ్ స్టైల్ మంది కంప్లీట్ ఆపోజిట్ అయితే ఉంటుంది. వీళ్ళు ఫాలో అయ్యేదంతా వచ్చేసి రైట్ హ్యాండ్ సైడ్ డ్రైవింగ్. అంటే మనకి స్టీరింగ్, డ్రైవర్ వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అయితే కూర్చొని ఉంటాడు. మంది కంప్లీట్ ఆపోజిట్ అనమాట. సో పురాంగ్ సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయాము. మనం ఇందాక క్రాస్ చేసిన నేపాల్ కి, ఇక్కడ మనం ఉన్న టిబెట్ కి టైం డిఫరెన్స్ కనుక చూసుకున్నట్టయితే 2 hours 15 minutes అహెడ్ ఉంటుంది. ఇది సిటీ అయితే భలే ఉంది అసలు. సో హోటల్ కి అయితే వచ్చేసాము. ఈ రోజు మన స్టే వచ్చేసి పురాంగ్ లోనే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ లంచ్ టైం కి అయితే వచ్చాం అనమాట. లంచ్ లో ఏమేమి ఉంటాయి ఏందనేది చూపిస్తాను. అండ్ మనకి ఇక్కడ పురాంగ్ లో రూమ్స్ ఎలా ఇస్తారు, రూమ్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా ఐ షో యూ. ఎలా జరిగింది ఇమిగ్రేషన్? మీరు కొన్ని విషయాలు చెప్పాలి ఇమిగ్రేషన్ గురించి. టెన్సింగ్, బాగా టెన్షన్ తో ఉన్నాం ఇమిగ్రేషన్ అప్పుడు. ఫోన్ చెక్ చేశారా? ఏమి చిన్నగా మిస్టేక్ దొరికినా ఎక్కడ స్టాప్ అయిపోతావో, ముందర ఎక్కడ ట్రిప్ ప్రాబ్లం అవుతుందా అని బాగా టెన్షన్ గా ఉంది. బట్ హోప్ఫుల్లీ చాలా చాలా హ్యాపీగా వెళ్ళిపోయింది ఇమిగ్రేషన్. ఫస్ట్ నేను ఇమిగ్రేషన్ లో, లాస్ట్ మీరు. యా, ఐఎమ్ ద లాస్ట్. 2 తెలుగు పీపుల్. సో వీళ్ళకి ఏంటంటే కొంచెం భయం ఎక్కువ అనమాట. ఆర్మీ రిలేటెడ్ కానీ, లేదా నేవీ రిలేటెడ్ కానీ, లేదా పోలీస్ కానీ, గవర్నమెంట్ ఐడీస్ కానీ ఏం దొరికినా సరే 1-2 సార్లు క్రాస్ వెరిఫై చేసుకుంటా ఉంటారు. అంత మించి అయితే పెద్ద ప్రాబ్లం ఏమడదు, టైం వేస్ట్ అనమాట. సో అవన్నీ ఏమైనా ఉంటే ముందుగా డిలీట్ చేసుకోమని చెప్తారు, అంతేను. సో మన వాళ్ళందరూ అయితే రూమ్స్ కోసం ఇక్కడ ఉన్నారు. రూమ్స్ అయితే ఒకరికొకరికి అలొకేట్ చేసేస్తున్నారు. సో మన హోటల్ రూమ్ వ్యూ చూసుకుంటే పురాంగ్ లో 3 షేరింగ్ అయితే తీసుకున్నాము. డబుల్ షేరింగ్ తీసుకోవచ్చు, 3 షేరింగ్ మనం అడిగితే ఇస్తారు. సో 3 beds ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి వాష్రూమ్, చాలా బాగుంది వాష్రూమ్ అయితే. సో ఇదంతా పేపర్ అనమాట యూజ్ చేసేది. స్ప్రేయర్స్ ఉండవు, కొంచెం ఈ విషయంలో అయితే అడ్జస్ట్ అవ్వాలి. ఇదంతా షవర్ ఏరియా. ఇక్కడ లైటింగ్స్ కూడా ఉన్నాయి స్పెషల్ గా, అదేందో మరి చూద్దాము. అండ్ ఇక్కడంతా కొంచెం వార్డ్రోబ్స్, ఒక కెటిల్ ఇచ్చేసారు. బాగుంది రూమ్ అయితే మటుకు. ఈ కొండల్లో ఈ మాత్రం చాలా బెటర్. సో లంచ్ లో మనకు వచ్చేసి రైస్ అండ్ దాల్, అండ్ దాంతో పాటు చనా కర్రీ టైప్ ఉంది, అండ్ ఆలు కర్రీ నేను వేసుకున్నాను లేండి, బట్ అయిపోయింది.
అండ్ ఆ తర్వాత మనకి పికిల్ ఉంది, సలాడ్ ఉంది, అండ్ దాంతో పాటు రసగుల్లా ఉంది, ఒక వాటర్ బాటిల్ ఇస్తారు, రోటీ కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడే అయిపోయాయి, వస్తున్నాయి. సో లంచ్ తినిన తర్వాత మళ్ళీ రూమ్ కి వచ్చి హాట్ వాటర్ వస్తాయేమో అని చూసాను. 6 o'clock తర్వాత హాట్ వాటర్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. సరే మనకి ఇంకా దాదాపు 1.5 hour టైం ఉంది. ఇక్కడైతే మటుకు బోర్డు రిస్ట్రిక్షన్స్, ఈడ వీడియోలు దిగకూడదు, ఆడ వీడియోలు దిగకూడదు, టార్చర్ అనమాట. సో మన హోటల్ కింద అయితే మనకి స్టోర్ ఒకటి ఉందన్నమాట. ఈ స్టోర్ లో మనకి అన్ని రకాల ఐటమ్స్ అయితే దొరికేస్తున్నాయి. సో ఇక్కడ అంతా మనకి టాయ్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ వేరియస్ కూల్ డ్రింక్స్ అయితే ఉన్నాయి అనమాట. మొత్తం మనకి చైనీస్ లోనే రాసేస్తున్నాయి. ఇదిగోండి, ఇది చూసే శనక్కాయలు లాగా ఉన్నాయి, మొత్తం వాక్యూమ్ ప్యాక్ చేసి అమ్మేస్తున్నారు. అండ్ ఇదంతా రకరకాల ఎనర్జీ డ్రింక్, లిచ్చి హనీ అంట, సగం ఇంగ్లీష్, కొన్ని అయితే కంప్లీట్ చైనా భాషలోనే రాస్తున్నాయి. అసలు మనకి ఏం అర్థం కాదు. కొన్ని మటుకు ఇదిగోండి ఇట్లా ఇంగ్లీష్ లో చూసి మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ రికార్డింగ్ ఎలా లేదు, బయట పక్క మనం రికార్డ్ చేస్తే కనిపిస్తే 5-6 గంటలు పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి మొత్తం చెక్ చేస్తారు. అందుకే నేను ఓన్లీ స్టోర్స్ లోపలే తీస్తున్నాను. రకరకాల ఐటమ్స్ చూడొచ్చు, మొత్తం బయట నుంచి వచ్చేయలేదు, మొత్తం వీళ్ళు తయారీ చేసుకుని వీళ్ళే అమ్ముకుంటారు అనమాట. బయట నుంచి ఒక్కటి కూడా తెచ్చుకోరు వీళ్ళు. ఇది ఒక మంచి విషయం వీళ్ళ దగ్గర అయితే నాకు నచ్చేది. ఎందుకంటే బయట కంట్రీస్ మీద వీళ్ళు అసలు డిపెండ్ అవ్వరు. ఇదిగోండి మన దగ్గర ఓరియో బిస్కెట్లు ఉన్నాయా, సేమ్ అలాంటిదే చైనీస్ వర్షన్. ఇదిగోండి సేమ్ టు సేమ్ ఓరియోనే చైనీస్ వర్షన్. ఏదైనా సరే ఇక్కడ తయారవ్వాలి, ఇక్కడ అమ్మాలి. బయట నుంచి తీసుకొస్తా ఉంటే ఒప్పుకోరు. సో ఇక్కడ మనకి వేరియస్ స్టిక్స్ కూడా అయితే ఉన్నాయి ట్రెక్కింగ్ చేయడానికి. చూస్తా నేను ఒకటి కొనడానికి. నా చేతిలో ఎట్లా కెమెరా ఉంటది, ఇంకో స్టిక్ కూడా పెట్టుకుంటే కష్టమైపోద్ది. కెమెరా ప్లస్ స్టిక్ రెండు కలిసి కష్టమైపోద్ది అనమాట క్యారీ చేయడానికి అయితే. అందుకే ఆలోచిస్తున్నాను. సో సరదాగా అలా స్ట్రీట్స్ లోకి అయితే వచ్చాను, పురాంగ్ స్ట్రీట్స్ లోకి. తిరుగుదాము, ఎట్లుంటది ఎక్స్ప్లోర్ చేద్దాము అని. ఇందాక నేను వెళ్ళిన షాప్ లో కొంచెం రేట్లు అయితే ఎక్కువ ఉన్నాయి. మిగతా షాపులు కూడా చూద్దాము రేట్లు ఎంత పడతాయి ఏంది అనేది. దాన్ని బట్టి మనం అయితే ఒక ట్రెక్కింగ్ స్టిక్, ఇంకా కొన్ని స్నాక్స్ ఏదో ఒకటి తీసుకొని తిందాము. సో ఇక్కడ కార్లు నెంబర్ ప్లేట్లు అన్ని చూడొచ్చు, విచిత్రంగా ఉంటాయి. అండ్ రకరకాల కార్స్ అయితే ఉంటాయి అనమాట. ఇదంతా షాపింగ్ ఏరియా లాగా అయితే ఉంది. ఇక్కడికి వచ్చాను, చూద్దాం ఏమేమి దొరుకుతాయి ఇక్కడ. సో మనకి మానస్ సరోవర్ లేక్ లో వాటర్ అయితే పట్టుకెళ్ళాలి కదా ఇంటికి, అందుకని చెప్పి చిన్న క్యాన్స్ అవి అయితే కొంటున్నాము. అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. క్యాన్స్ 2.5 kgs సరిపోద్ది మెయిన్ ట్యాంక్ లో. ఇంత మనకు కావాల్సినంత. ఓకే సూపర్, మళ్ళీ టైట్ చేసేసుకుంటే సూపర్. సో మేమైతే రెయిన్ కవర్, బాటిల్స్ అండ్ ట్రెక్కింగ్ స్టిక్స్, దాంతో పాటు ఆక్సిజన్ క్యాన్స్ కూడా తీసుకున్నాము. ఒక్కో దగ్గర ఒక రేట్ అయితే ఉన్నాయి. మీరు 4-5 దగ్గర అడగండి, రేట్ ఎక్కడ మంచిగా వస్తే అక్కడే కొనుక్కోండి. సో డిన్నర్ అయితే తినేసాము. స్మాల్ బ్రీఫింగ్ అయితే ఇస్తున్నారు అనమాట మన వాళ్ళు, రేపు ఎట్లా ఉండబోతుంది ఏంటి అని. సో గైస్ డిన్నర్ అయిపోయింది, దాంతో పాటు బ్రీఫింగ్ కూడా అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. కరెన్సీ గురించి నేను మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇవ్వాలి. మీరు కరెన్సీ ఇండియా నుంచే తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడైనా తీసుకోవచ్చు అనమాట. మీరు చైనాకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడైనా తీసుకోవచ్చు. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ లైక్ ఇండియాలో ఎంత రేట్ అయితే ఉందో అంతే రేట్ కి అయితే ఇచ్చేస్తున్నారు. ₹1 అటు ఇటుగా పెద్ద ఫరక్ అయితే ఏం పడదు, ఇక్కడ తీసేసుకోవచ్చు అనమాట. నేను ఇండియా నుంచి అయితే తెచ్చుకున్నాను, బట్ మీకు కరెన్సీ ఎలా ఉంది ఏందనేది చూపిస్తాను. ఇది వచ్చేసి 100 yuan కాగితం అనమాట, ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 50 yuan ఇలా ఉంటుంది. అండ్ ఆ తర్వాత 20 yuan, ఇది 20 yuan. అండ్ ఇది వచ్చేసి 1 yuan, మధ్యలో ఒక 10 yuan అయితే ఉంది, అది నా దగ్గర లేదు. సో ఆల్మోస్ట్ అన్ని డినామినేషన్స్ అయితే కవర్ చేశాను. మాక్సిమం ఇండియాలో తీసుకునే వాళ్ళకైతే ఓన్లీ 100 yuans ఇస్తారు. ఈ 50, 20, 10 yuans ఇవ్వరు, 100 కాగితాలే ఇస్తారు. ఒక్క యువాన్ వచ్చేసి మన ఇండియన్ రూపీస్ ₹12.50. కానీ ₹13 నుంచి ₹14 మధ్యలో అయితే మనకు దొరుకుతుంది. గూగుల్ రేట్ ప్రకారం ₹12.5 అనమాట. అంటే మీకు 1000 yuan కావాలంటే మీరు 13,000 నుంచి 14,000 రూపాయలు అయితే స్పెండ్ చేయాల్సి ఉంటుంది అయ్యన్నారు. సో యావరేజ్ గా ఈ కైలాష్ మానస సరోవర్ యాత్రకి ఓన్లీ ఇక్కడ ప్రైవేట్ ఏజెన్సీ త్రూవే కాదు, గవర్నమెంట్ త్రూ వెళ్ళినా సరే యావరేజ్ గా ఒక 2,000 yuan అయితే క్యారీ చేయాలి మినిమమ్. నేను సజెస్ట్ చేసేది అయితే, ఎందుకంటే ఖచ్చితంగా ఖర్చు అవుతాయి. ఇంకొంచెం ముసలోళ్ళు ఎవరైనా ఉంటే ఒకవేళ వాళ్ళకి గుర్రం తీసుకోవాల్సిన అవసరం వస్తుంది, నీడ్ పడే అవకాశం ఉంది అంటే ఒక 4-5,000 yuan అయితే సజెస్ట్ చేస్తాం మనము. ఆ డిన్నర్ తర్వాత బ్రీఫింగ్ ఇచ్చేసారు, రేపు ఎట్లుండబోతుంది ఏంది అని. ఈ రోజు డే అయితే ఇలా ముగుస్తున్నాను. రేపు జర్నీ అంతా ఇన్ని రోజుల నుంచి మనం చేసిన కష్టం అంతా మర్చిపోబోతున్నాం. ఎందుకంటే రేపు మన ఫస్ట్ పాయింట్ కి అయితే రీచ్ అవబోతున్నాం, అదే మానస సరోవర్ లేక్. రేపు మనం రాక్షసాలని చూస్తాము, మానస సరోవర్ చూస్తాము. వీటి యొక్క ప్రత్యేకత, వీటి యొక్క విశిష్టతలు లైవ్ లో నేను అక్కడికి వెళ్ళి చూపిస్తూ నేనైతే మాట్లాడతాను. వాటిని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుగా, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి అయితే ఒక లైక్ వేసేసేయండి. నెక్స్ట్ వీడియో అయితే మరో 2 days లో వచ్చేస్తుంది. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.